మూడోది రిసీవింగ్ గిఫ్ట్స్. కొంతమందికి గిఫ్ట్స్ రిసీవ్ చేసుకోవడం ఒక లవ్ లాంగ్వేజ్. అవి అంటే వాళ్ళని మెటీరియలిస్టిక్ గా అని అనుకోకూడదు. అది పెద్ద గిఫ్టే కాకపోవచ్చు. బజార్ నుంచి వస్తా మల్లెపూలు తీసుకురాడు, లేకపోతే అటు ఎలా వచ్చినా తనకి ఇష్టమైన పకోడీ, ఒక పొట్లం పకోడీ, లేకపోతే తనకి సడన్ గా ఒక చీర, ఏదో ఒకటి తనకి. అంటే అలాగే హస్బెండ్కి ఒక బెల్ట్, లేకపోతే కొంతమందికి ఉంటుంది వాళ్ళ అబ్బాయి ఒక పర్స్ కొనివ్వండి. అరే నిజమే, నాకు యాక్చువల్గా నాకు చాలా అవసరంగా ఉండింది. లేకపోతే ఒక 2-3 పేస్ ఆఫ్ సాక్స్ చినిగిపోయినాయి, ఏం కొనుక్కోవట్లేదు, చూసి అబ్బా చాలా థ్యాంక్స్ నీకు. అంటే భార్యాభర్తల మధ్యలో ఒక లవ్ లాంగ్వేజ్ ఏంటంటే ఈ గిఫ్ట్స్, చిన్న గిఫ్ట్స్, పెద్ద కాదు, చిన్నవి అవి పొందుకోవడం అనేది వాళ్ళు ఎంతో అవతల వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి అవి సహాయపడతాయి అన్నమాట. ఒకవేళ నేను తనకి గిఫ్ట్స్ ఇస్తా కొన్నిసార్లు, పెద్ద ఎక్కువ ఏమి రెస్పాండ్ అవ్వదు, ఆమెతో ఉంటే చాలు. అంటే ఆమెకున్న లవ్ లాంగ్వేజ్ అదే, ఇంకా ఇవేమి పనికి రావు. సో అలాగుంటుంది అనమాట. ఒకరికి ఒక రకంగా ఉంటుంది.